బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు. అమ్మవారికి తొలిసారి సమర్పించిన ఈవో. ఈ నెల 29న తెలంగాణ నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ. ఏపీ మంత్రి నారాయణతో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ. రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్. మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అంటూ కితాబు. ఇరాన్పై అమెరికా దాడులను తీవ్రంగా ఖండించిన సోనియా గాంధీ. ఈ చర్య ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం. భారత్ మౌనంగా ఉండడం ఆందోళనకరమని, బాధాకరమని వ్యాఖ్య. వారం రోజులుగా అజ్ఞాతంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తీవ్ర ఆందోళన. రహస్య బంకర్లో భద్రంగా ఉన్నారంటూ అధికారులు. రంగారెడ్డి జిల్లా నాగులపల్లి శంకరపల్లి మార్గంలో ఘటన. రీల్స్ కోసం రైలు పట్టాలపై కారు నడిపిన యువతి. అడ్డుకున్న స్థానికులను చాకుతో బెదిరించిన వైనం. గంటల తరబడి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో ఉగ్రవాదంపై రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. ఉగ్రవాదం, WMDల వ్యాప్తిపై ఐక్యంగా పోరాడాలని పిలుపు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరిక. హైకోర్టులో పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు. పిల్ ఉపసంహరణకు అనుమతి కోరిన కేఏపాల్. 5 లక్షల రూపాయల జమకు మరింత గడువు కోరిన హర్ష కుమార్. దర్యాప్తు వివరాలను ధర్మాసనం ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఘోర ప్రమాదం. 18 మంది ప్రయాణికులతో కొండపైకి వెళ్తూ అదుపు తప్పి అలకనంద నదిలో పడిన మినీ బస్సు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, NDRF బృందాలు. దుర్ఘటనలో ఒకరు మరణించగా 10 మంది గల్లంతు. 7గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సహాయక బృందం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం రావచ్చన్న ట్రంప్. ప్రస్తుతానికి 2 దేశాలు అలసిపోయాయని వ్యాఖ్య. వచ్చే వారమే ఇరాన్తో అణుచర్చలు జరుపుతామన్న ట్రంప్. అమెరికాలో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక సమస్య. టేకాఫ్ అయ్యాక ఇంజన్లో మంటలు, పొగలు రావడంతో కలకలం. పైలట్ల సమయస్ఫూర్తితో లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లో సేఫ్ ల్యాండింగ్.